టీవీ నూతన సంవత్సర 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు తన గుంటూరు శ్రీనివాసరావు తోటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గల్లా మాధవి గారు హాజరయ్యి శరణ్య టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, శరణ్య టీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం శరణ్య టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూటమి పార్టీ నిజాన్ని నిర్భయంగా ప్రజల వద్దకు తీసుకెళ్తూ ముందుకు వెళ్తుంది. శరణ్య టీవీ వారికి సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఈ సంక్రాంతికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, ఇల్లుతులతో కానీ అని చెప్పి కోరుకుంటాం. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వస్తా ఉంటే బారికేడ్లు కట్టడం, ఇనుప కంచెలు కట్టడం, చెట్లు నరికేయడము, కిలోమీటర్లు కొద్ది ఇనుప కంచెలు కట్టడం, పైన హెలికాప్టర్ పోతుంటే కింద ట్రాఫిక్ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న చూశారు, కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తుంటే మీరు అభివృద్ధి చేసి ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చేసి ప్రజలు మన్నలు పొందారు. ఇది ఎలా చూస్తారు మీరు? అంటే ఒక అహంకారపూరితమైన, అవివేకపరులైన నాయకులు మన రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుంది? మరి ఒక అనుభవజ్ఞులు, ప్రజల కోసం నిలబడే వ్యక్తి, అహర్నిశలు నిన్న మనం చూసాము. సుడిగాలి పర్యటన అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. దాదాపుగా 19 గంటలు నిర్విరామంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి, ఒక మీటింగ్ నుంచి ఇంకో మీటింగ్కి ప్రజలందరినీ కలుస్తూ ప్రతి ఈవెంట్ని ఆయన ఆర్గనైజ్ చేస్తూ, ప్రతి ఈవెంట్లో ఆయన భాగస్వామ్యం పొందుతూ, ప్రజలందరూ ఎవరెవరు పిలుస్తున్నారు వాళ్ళందరి దగ్గర కూడా అటెండ్ అవుతూ, ఇదే కాకుండా సామాన్య ప్రజలతో కూడా మమేకం అయిపోయి చాలా చక్కగా ఆయన కలిసిపోయి ఉంటున్నారు. నిన్న ఆఖరికి ఒక సరస్సు మేళాలో మనం చూస్తే ఒక మహిళ హల్వా ఇస్తే కూడా దాన్ని ఎంతో ఇష్టంగా తిని అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే పరదాల మధ్యలో వెళ్ళే నాయకులకి, ప్రజల మధ్యలో నుంచి వెళ్ళే నాయకులకి డిఫరెన్స్ ఏంటో ప్రజలు చాలా అద్భుతంగా తెలుసుకునే శుభ పరిణామం ఇది. ఎప్పుడైనా కూడా నిజాయితీతో, నిబద్ధతతో, మరి ఒక విజన్తో ముందుకెళ్ళే నాయకులకి ఇలా ఉంటుంది. అహంకారపూరితమైన నాయకత్వం మనం అందరం చూసాం. దానికి పరిణామంగానే 11 సీట్లకు మనం మిగిల్చాము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2047 మన కళ ఏదైతే ఉందో అది కంపల్సరీగా అందరం కలిసికట్టుగా నెరవేర్చుకుంటాం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రం మన కళల అమరావతి అద్భుతంగా మన అందరం మలుచుకోబోతూ ఉన్నాము. ఎక్కడైనా కూడా ఆంధ్రుడు గర్వంగా నిలబడే ఒక పరిస్థితిని మన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఖచ్చితంగా సాధ్యపడుతుంది అని చెప్పి చాలా గర్వంగా నేను ఈ సందర్భంగా చెప్పగలుగుతాను.